ఆకాశము క్రింద భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషి తన జీవితంలో ఏది పోగొట్టుకున్నా తాను మరలా సంపాదించుకోగలుగుతాడు. ఎంతైనా తాను సంపాదించుకోగలుగుతాడు. ఓ వ్యక్తి డబ్బు పోగొట్టుకున్నాడు, మరలా డబ్బు సంపాదించగలడా లేడా? ఉద్యోగం పోగొట్టుకున్నాడు, ఉద్యోగం సంపాదించగలడా లేడా? చెప్పాలి. ఆస్తిని పోగొట్టుకున్నాడు, ఆస్తి మరలా సంపాదించగలడా లేడా? సంపాదించగలడు. సంపాదించడం మాత్రమే కాదు, తాను లోకంలో ఓ మనిషి తాను ఒక్కసారి కోల్పోతే తాను ఎంత ప్రయత్నం చేసినా, ఎంత కష్టపడ్డా, ఎంత ప్రాకులాడినా తిరిగి పొందుకోలేని ఉన్నాయి. ఈరోజు ఈ వాక్యం చెప్పాలని దేవుడు నా హృదయంలో ఈ ఆశను కలిగించాడు. ఓ మనిషి తన జీవితంలో ఎంత కష్టపడ్డా, ఎంత సంపాదించినా తిరిగి పొందుకోలేనివి 4 ఉన్నాయి. మొట్టమొదట ఒక మనిషి తిరిగి పొందుకోలేనిది ఏంటో తెలుసా? బాల్యం. అందరూ నాతో కలిసి మాట చెప్పండి. ఏంటి? బాల్యం. ఒకసారి చూడండి. వాక్యం బోధిస్తున్న నేనైనా, ఈ వాక్యం వింటున్న మీరైనా చాలామంది బాల్య దశలో నుంచి వచ్చిన వాళ్ళమా కాదా? చెప్పాలి. బాల్య దశలో నుంచి వచ్చిన వాళ్ళమా కాదా? ఒక్కసారి బాల్యం పోయిన తర్వాత మరలా దాన్ని సంపాదించుకుంటామా? చెప్పాలి. మరలా బాల్యపు అనుభవాలకు వెళ్ళగలుగుతామా? వెళ్ళలేం. ఆశ అయితే ఉంటుంది. నా బాల్యంలో నేను ఎలా బ్రతికేవాణ్ణో, ఆ చిన్ననాటి జ్ఞాపకాలు, చిన్ననాటి ఆటలు, చిన్ననాటి పాటలు, ఆ బాల్యం ఎంత బాగుంటుందో అన్న ఆశ అయితే ఉంటుంది. కానీ బాల్యం ఒకసారి దాటిపోయిన తర్వాత మరలా ఎంత ప్రయత్నం చేసినా ఒక మనుషుడు బాల్య దశను పొరపాటున తాను సంపాదించుకోలేడు. ఎలా మనం బ్రతకాలి? ఇప్పుడు మన బాల్య దశ దాటిపోయింది, మన పెద్దోళ్ళం అయిపోయాం. బాల్య దశలో ఉన్న పిల్లలు ఎలా బ్రతకాలి? ఒకసారి చూడండి. మాట రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 13వ వచనం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 13వ వచనం. అందరూ చూడండి అన్నమాట. నేను చదువుతాను. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనం. 12వ వచనం. అందరూ నాతో కలిసి మాట చెప్పండి. అయితే నేను నీ యొద్ద నుండి పోవు క్షణమందే యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలమునకు నిన్ను కొంచిపోవును. అప్పుడు నేను పోయి ఆహాబునకు వర్తమానము తెలియజెప్పి, తరువాత నీవు అతనికి కనబడని ఎడల అతడు నన్ను చంపివేయును. అలాగున ఆజ్ఞ ఇవ్వద్దు. నీ దాసుడనైన నేను బాల్యము నుండి యెహోవా యందు భయభక్తులు నిలిపిన వాడును. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చివరి మాట చూడండి. బాల్యము నుండి నేను యెహోవా యందు భయభక్తులు నిలిపిన వాడను. ఎవరి మాట మాట్లాడారు? ఎవరి మాట మాట్లాడారు అంటే ఓబద్య. సెకండ్ సర్వీస్లో చెప్తాను. ఈ ఓబద్య ఎవరు? ఓబద్యలో ఉన్న గుణ లక్షణాలు బైబిల్లో మొత్తం దరిదాపుగా 8 మంది ఓబద్యాలు ఉన్నారు. ఓబద్య గ్రంథం ఉంది కదా, ఆ ఓబద్య కాదు ఈ ఓబద్య. బైబిల్లో సుమారు 8 మంది వరకు ఓబద్యాలు ఉన్నారు. సెకండ్ సర్వీస్లో ఓబద్య చరిత్రను గురించి మనం విందాం. సరే, ఓబద్య మాట్లాడుతూ అంటాడు, ఎప్పటి నుంచి నేను దేవుని యందు భయభక్తులు నిలిపిన వాడని అన్నాడు? చెప్పాలి. ఎప్పటి నుంచి? బాల్యము నుంచి నేను దేవుని యందు భయభక్తులు నిలిపిన వాడును అంటాడు. దైవజనమా, ఒకసారి చూడండి. వాక్యం వింటున్న మన జీవితాలలో
కొంచెం దేవుని కొరకు భక్తిగా బ్రతికే వాళ్ళు చాలామంది ఏం ఆలోచిస్తారో తెలుసా? నా బాల్యము నుంచే నేను యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి బాల్య దశలో నుంచే నేను దేవునిలో ఎదిగితే ఎంత బాగుండో. యవ్వన కాలం అంతా అయిపోయిన తర్వాత నేను ప్రభువుని నమ్ముకున్నాను. నడి వయస్సులో ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి ఇప్పుడు నేను పవిత్రంగా బ్రతుకుతున్నాను. కానీ బాల్యము నుంచే నేను పవిత్రంగా బ్రతికితే లోకానుసారంగా బ్రతికేవాడిని కాకపోవచ్చు. లోకపు యవ్వన బిడ్డలాగా చిల్లరగా నేను బ్రతికేవాడిని కాకపోవచ్చు. దేవా, బాల్యము నుంచే నేను మీ కొరకు బ్రతికితే ఎంత బాగుండో. ఆత్మీయతలో భక్తిగా దేవుని కొరకు బ్రతికే ప్రతి మనుషుల్లో ఈ ఆలోచన కలుగుతుంది. అవునా కాదా? చెప్పాలి, అవునా కాదా? మరి మీకు కలిగిందో లేదో నాకైతే తెలియదు, కానీ నాకైతే కలిగింది. నేను యవ్వన కాలంలో ప్రభువుని తెలుసుకున్నాను. కానీ ఇప్పటికీ నా మనసులో ఏమనిపిస్తుందో తెలుసా? దేవా, నేను బాల్యం నుంచే ఎందుకు మిమ్మల్ని తెలుసుకోలేకపోయాను? బాల్యం నుంచే నేను కనుక మిమ్మల్ని తెలుసుకొని ఉంటే సమూయేలు మీ కొరకు ఎలా బ్రతికాడో నేను మీ కొరకు అలా బ్రతికేవాడిని కదా. నా బాల్యమంతా దాటిపోయిన తర్వాత, కొంచెం లోకం తెలిసిన తర్వాత, యవ్వన కాలంలో నేను మీ కొరకు బ్రతికాను. యవ్వన కాలంలో నేను మీ తట్టు తిరిగాను. కానీ నేనే మీ కొరకు బాల్యం నుంచి బ్రతికితే అసలు లోకం అంటే ఏంటో తెలియకుండా, అపవిత్రత అంటే ఏంటో తెలియకుండా, పాపం అంటే ఏంటో తెలియకుండా మీ కొరకు పవిత్రంగా బ్రతికేవాడిని కదా. ఆ ఆలోచన, ఆ మనసు ఎప్పుడు హృదయంలో ఉంటుంది. కానీ ఏం చేస్తాం? బాల్య దశ చెప్పాలి దాటిపోయింది. ఎలా పిల్లల్ని పెంచాలి? బాల్య దశలో నుంచి దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగిన వారిగా పిల్లల్ని మనం పెంచాలి. ఇక్కడ చాలామంది బిడ్డలు ఉన్నారు కదా, వాక్యం వింటున్న తల్లిదండ్రులారా, మీరు బాల్యంలో రక్షించబడలేరు. అఫ్కోర్స్ మీరు రక్షించబడ్డారో లేదో నాకైతే తెలియదు. కానీ మీ గర్భాన పుట్టిన ఆ చిన్న బిడ్డలు ఉన్నారు కదా, బాల్యము నుంచే దేవుని సన్నిధిలో భయభక్తులు నిలిపేటట్లుగా వారిని పెంచే కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. చెప్దాం అందరం ఆమేన్. దావీదు భక్తుడు తన బాల్యాన్ని గురించి మాట్లాడుతూ ఒక చక్కటి మాట అంటాడు. చూడండి ఒకసారి, కీర్తనల గ్రంథం 71వ కీర్తన 5వ చరణం. అందరూ చూడండి, 71వ కీర్తన 5వ చరణం. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే, గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి, తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. రైట్. దావీదేమన్నాడు? ఎప్పటి నుంచి అంట దావీదుకు దేవుడు ఆశ్రయము? బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. ఎప్పటి నుంచి అంట చెప్పాలి? ఎప్పటి నుంచి? ఇక్కడ కూర్చున్న మీలో చాలామందికి బాల్యం నుంచి దేవుడు ఆశ్రయంగా ఉన్నాడో లేదో నాకైతే తెలియదు, కానీ నాకైతే బాల్యం నుంచి దేవుడు ఆశ్రయంగా లేడు. అంటే ఆశ్రయంగా లేడు అని అంటే దేవుని కాపుదల లేదు అని కాదు. బాల్యము నుంచే దావీదు దేవుని ఆశ్రయంగా చేసుకున్నాడు. నేను యవ్వన కాలంలో దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకున్నాను. మనలో చాలామంది యవ్వన కాలంలో దేవుని ఆశ్రయంగా చేసుకున్నారు. కొంతమంది నడి వయస్సులో దేవుని ఆశ్రయంగా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది వృద్ధాప్యంలో దేవుని ఆశ్రయంగా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ దావీదు ఏమన్నాడో తెలుసా? బాల్యము నుంచి నా ఆశ్రయము నీవే. ఎలా ఈ బాల్యంలో పిల్లల్ని పెంచాలి? బాల్యము నుంచే బిడ్డలు దేవుని సన్నిధిలో భయభక్తులు నిలిపేటట్లుగా వాళ్ళని పెంచే కృప దేవుడు అనుగ్రహించునుగాక. బైబిల్లో సమూయేలు ఉన్నాడు కదా. సమూయేలు ఎందుకు దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ప్రఖ్యాతిగాంచిన ప్రవక్తగా తాను స్థిరపడ్డాడు అనంటే, ఒకటి దేవుని కృప, రెండోది బాల్యము నుంచి సమూయేలు దేవుని యందు భయభక్తులు నిలిపినవాడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.
యవ్వన కాలంలో సమూయేలు దేవుని దగ్గరికి రాలేదు, నడి వయస్సులో సమూయేలు దేవుని దగ్గరికి రాలేదు, వృద్ధాప్యంలో సమూయేలు దేవుని దగ్గరికి రాలేదు. ఏ వయస్సులో వచ్చాడు చెప్పాలి? ఏ వయస్సులో? పాలు విడిచిన మరుక్షణమే బాల్యము నుంచే సమూయేలు దేవుని మందిరంలో పెరిగాడు గనక ఆ సమూయేలును ప్రఖ్యాతిగాంచిన ప్రవక్తగా దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు మీ గర్భాన పుట్టిన ఆ చిన్న బిడ్డలకు అట్టి కృప దేవుడు అనుగ్రహించును గాక. చెప్దాం అందరం ఆమేన్. రైట్. ఒక మనిషి బాల్య దశలో నుంచి తాను దాటిన తర్వాత మరలా ఎంత ప్రయత్నం చేసినా బాల్య దశ తాను సంపాదించుకోలేడు.